ఓకే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కాశీ లెజెండరీ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇందులో ఈ వీడియోలో కాశీ లెజెండరీ ఈక్వేషన్స్ మనం ఫస్ట్ కాశీ లెజెండరీ ఈక్వేషన్స్ గురించి మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. వర్కింగ్ రూల్, హౌ టు సాల్వ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై కాశీ లెజెండరీ ఈక్వేషన్స్. సపోజ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంటే దీని ఎలా రాస్తాం స్టూడెంట్స్? ఏ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ ఇంటూ ఇంటూ డి మైనస్ వన్ రాస్తాం స్టూడెంట్స్. ఇది కాశీ లెజెండరీ ఫార్ములా మెథడ్ స్టూడెంట్స్. కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది అనుకోండి, మనం రాస్తాం ఏ ఇంటూ డి అని రాస్తాం స్టూడెంట్స్. కాబట్టి మనం ఫస్ట్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఉంటే ఇంటూ వై అని, ఇక్కడేమో డివై అని రాస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. కాబట్టి లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అని తీసుకుంటాం స్టూడెంట్స్. మనం ఇప్పుడు ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం స్టూడెంట్స్. ఇక్కడ ఏ అంటే వాల్యూ, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ వాల్యూని ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని మీనింగ్ స్టూడెంట్స్. కాబట్టి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. అక్కడ ఏ అంటే వాల్యూ 1 ఇంటూ బి అంటే వాల్యూ 0 అని అర్థం. కాబట్టి అప్పుడు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అని వస్తుంది. కాబట్టి ఏ అంటే వాల్యూ 1 స్క్వేర్ ఇంటూ డి మైనస్ 1 ఇంటూ వై అని అర్థం. అలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏ అంటే 1 ఇంటూ డి, ఏడి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1 ఇంటూ డివై. ఓకే స్టూడెంట్స్, మనం పుట్ దీస్ వాల్యూస్ ఇన్ అబవ్ ఈక్వేషన్, దెన్ వీ గెట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నౌ 1 స్క్వేర్ ఇంటూ డి మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ 1d ప్లస్ 1 ఆఫ్ y ఈక్వల్ టు 1/1 మైనస్ ఈ పవర్ టీ. ఓకే స్టూడెంట్స్, ఇంటూ హోల్ స్క్వేర్. కాబట్టి మనం ఫార్ములాస్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఫార్ములాస్ అప్లై చేసి స్టూడెంట్స్. డి స్క్వేర్ మైనస్ డి ప్లస్ 3d ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు 1/1 మైనస్ ఈ పవర్ టీ హోల్ స్క్వేర్. ఈ ప్రాబ్లమ్స్ని మనం కాశీ లెజెండరీ ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాం? కాశీ లెజెండరీ ఈక్వేషన్స్ ద్వారా అయితే మనం సాల్వ్ చేస్తాం స్టూడెంట్స్. కాబట్టి ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం కాశీ లెజెండరీ ఈక్వేషన్స్. దీస్ ఇంప్లైస్ డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు 1/1 మైనస్ ఈ పవర్ టీ హోల్ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి సిఎఫ్ కనుక్కోవాలి. ఇయర్ ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ డస్ నాట్ ఈక్వల్ టు 0. దెన్ వీ ఫైండ్ సిఎఫ్ ప్లస్ పిఐ. Okay students, now in this problem we have to find CF plus PI. The above equation is second order linear differential equation. So then we find CF plus PI. Now first we have to find CF. Now to find CF. CF అంటే ఫార్ములా చేస్తుంటే మనకి f of d equal to 0. This implies f of m. Put d equal to m and f of m equal to 0. This implies m square plus 2m plus 1 equal to 0. ఇది చూడటానికి ఏ ఫార్ములా టైప్లో ఉంది స్టూడెంట్స్? ఇట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ m plus 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే స్టూడెంట్స్, ఇది ఏ ఫార్ములా టైప్లో ఉంది? m+1 హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్లో ఉంది స్టూడెంట్స్. కాబట్టి మనము సిఎఫ్ అంటే ఏం రాస్తాం? దీస్ ఎంప్లాయీస్ m+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, m+1 ఈక్వల్ టు 0 అండ్ m+1 ఈక్వల్ టు 0. దీస్ ఎంప్లాయీస్ m ఈక్వల్ టు -1. Then
సిఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1x ఇంటూ C1 ప్లస్ C2x. ఓకే స్టూడెంట్, సిఎఫ్ అంటే ఏం రాస్తాం? ఈ పవర్ 1x ఇంటూ C1 ప్లస్ C2x అని రాస్తాం. కాబట్టి ఈ పవర్ మైనస్ 1x ఇంటూ C1 ప్లస్ C2x. ఓకే స్టూడెంట్స్, రైట్, అయిపోయింది. సిఎఫ్ మార్క్ అనుకున్నాం. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి స్టూడెంట్స్? నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని టీలో రాయొచ్చు, లేదా అది కూడా రాయొచ్చు స్టూడెంట్స్. మనము C1 ప్లస్ C2x ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అని రాస్తాం. అప్పుడు ఎక్స్ అంటే వాల్యూ ఎంత? ఎక్స్ అంటే దీని లాగ్ ఎక్స్ అని రాసుకున్నాం అనుకోండి స్టూడెంట్స్. ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ టీ కదా, కాబట్టి టీ ఈక్వల్ టు ఎంత వస్తుంది? టీ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. అప్పుడు అలాగా వాల్యూ కూడా రాయొచ్చు స్టూడెంట్స్. ఎక్స్ అంటే ఎంత? ఈ పవర్ టీ, కాబట్టి ఈ పవర్ మైనస్ టీ ఇంటూ C1 ప్లస్ C2 ఈ పవర్ మైనస్ టీ. C2 ఈ పవర్ మైనస్ టీ అని రాస్తాం. ఈ పవర్ మైనస్ టీ ఇంటూ C1 ప్లస్ C2 ఎక్స్ అంటే ఎంత? ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ అని అర్థం స్టూడెంట్స్. ఓకే, మీరు సపోజ్ మీకు అర్థం కాని వదిలేసేయండి, దీన్ని వదిలేసేయండి. అలా లవ్ లీవ్ ఇట్. నెక్స్ట్ మనము ఇంతవరకు చేసినా చాలు, ఇది అనవసరం. ఓకే, నెక్స్ట్ టు ఫైండ్ పిఐ. పిఐ అంటే ఫార్ములా 1/f ఆఫ్ డి ఆఫ్ క్యూ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి? చెప్పండి. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి? d+1 హోల్ స్క్వేర్ ఇంటూ 1